శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత గ్రంథంలో మనం 9వ అధ్యాయాన్ని, 9వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ 9వ అధ్యాయానికి రాజవిద్యా రాజగుహ్య యోగం అనే పేరు ప్రసిద్ధంగా ఉన్నది. ఇందులో పరమాత్మ జ్ఞానం, అతి రహస్యమైనటువంటి పరమాత్మ జ్ఞానం గురించిన వివరణను ఇవ్వబోతున్నాడు. అందువలన దీనికి రాజవిద్య రాజగుహ్య యోగం అనే పేరు సార్థకంగా ఉంది. ఈ అధ్యాయాన్ని పరమాత్మ ఇలా ప్రారంభిస్తున్నాడు. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ అని. ఓ అర్జున, ఇదంతు తే గుహ్యతమం, ఇదం ఇంతవరకు కొంత దూరం నీకు పరమాత్మ జ్ఞానం గురించి చెప్పాను. ఇక మీద పై అధ్యాయాలలో కూడా చెప్పబోతూ ఉన్నాను. అటువంటి పరమాత్మ జ్ఞానాన్నే మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇదంతుతే. కానీ ఆ పరమాత్మ జ్ఞానం గత అధ్యాయం కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది, కొద్దిగా చిన్న అంశంలో భిన్నంగా ఉంటుంది. అందువలన ఇదంతు తే గుహ్యతమం, ఆ పరమాత్మ జ్ఞానాన్ని గత అధ్యాయం కంటే కూడా కొంచెం విలక్షణంగా ఉండేటువంటి రీతిలో నేను నీకు చెప్పబోతున్నాను. ఈ చెప్పబోయే విషయం గుహ్యతమం, రహస్యాలలో కల్లా కూడా 3 స్థాయిల పైన ఉండేటువంటి రహస్యం ఇది గుహ్యతమం. ఇటువంటి అతి రహస్యమైన పరమాత్మ జ్ఞానాన్ని నీకు నేను చెప్పబోతున్నాను. ప్రవక్ష్యామి. నీకే ఎందుకు చెప్పబోతున్నాను అన్నదానికి కారణం అనసూయవే. నీకు ఏ రకమైనటువంటి అసూయాది దోషాలు లేవు. అసూయ అంటే గురువులలోనూ పెద్దలలోనూ లేదా ఎవరిలోనైనా సరే గుణాలు ఉంటే ఆ గుణాలను దోషాలుగా చూచిన దోషాలను మాత్రమే బయటకు వెల్లడించటం, ఆ గుణాలను దోషాలుగా చూసి దోషాలను ప్రచారం చేసుకోవటం, దీన్ని అసూయ అనాలి. ఇటువంటి అసూయాది దోషాలు నీలో ఏమీ లేవు కాబట్టి నీవు ఇటువంటి బ్రహ్మ విద్యకు యోగ్యుడివై ఉన్నావు. యోగ్యుడివి కాబట్టి నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. ఆ విజ్ఞానాన్ని, నేను ఆ పరమాత్మ జ్ఞానాన్ని ఏ విధంగా నీకు ఉపదేశం చేస్తాను అంటే జ్ఞానం విజ్ఞాన సహితం. కేవలం నా వాక్యాల వలన నీకు కేవలం శబ్దాల వలన కలిగేటువంటి జ్ఞానం మాత్రమే కాకుండా, శబ్దాల వలన కలిగేటువంటి జ్ఞానంతో పూర్తయిపోకుండా అది నీ యొక్క సాక్షాత్కారం వరకు, నీవు ప్రత్యక్షంగా పరమాత్మను చూసే స్థాయి వరకు తీసుకువెళ్ళగలుగుతుంది. అటువంటి విజ్ఞాన సహితం, విజ్ఞానం విశేషణ జ్ఞానం అంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగేంత వరకు తీసుకువెళ్ళగలిగినటువంటి పరమాత్మ జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తాను. ఇలాంటి పరమాత్మ జ్ఞానం ఎందుకు అనే ప్రశ్న వేసుకోకూడదు. ఎందుకంటే యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. అశుభకరం లేదా అనర్థకరమైనటువంటి అజ్ఞానం నుండి నీవు పూర్తిగా బయటపడతావు. ఈ జ్ఞానం గనక నీకు కలిగినట్లయితే, పరమాత్మ తత్వజ్ఞానం గనక సాక్షాత్కారం వరకు వెళ్ళినట్లయితే, పరమాత్మ తత్వజ్ఞానం పరిపూర్ణంగా స్థిరంగా హృదయంలో నిలిచినట్లయితే, హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోవటం వలన అజ్ఞానం వలన కలిగేటువంటి అనర్థాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అందువలన అశుభం అనేటువంటి మాటకు ప్రసక్తి లేకుండా ఉంటుంది. మోక్ష్యసే అశుభాత్ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని పరమాత్మ ఇక్కడే ఇలాగే ఎందుకు ప్రారంభం చేసుకున్నాడు, ఇక్కడే మళ్ళీ ఇంకొకసారి జ్ఞానం విజ్ఞాన సహితం అనే మాట ఎందుకు అంటున్నాడు అనే విషయాన్ని సంగ్రహంగా మనం చూసుకోవాలి. పరమాత్మ భగవద్గీతా గ్రంథంలోని మొదటి 6 అధ్యాయాలను, మనం కర్మషట్కంగా పిలుచుకునేటువంటి 6 అధ్యాయాలను మానవులకు సత్కర్మాచరణం అవశ్య కర్తవ్యం అని బోధించటానికి అట్టిపెట్టుకున్నాడు. మానవులు ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధిని సాధించాలి అంటే నిష్కామంగా, సమతాభావపూర్వకంగా, రాగద్వేషాలు లేకుండా, కర్తృత్వాభిమానం లేకుండా, ఫలాభిసంధి లేకుండా సత్కర్మాచరణలను చేసుకోవాలి అని బోధించటానికి మొదటి 6 అధ్యాయాలను, కర్మషట్కంగా మనం పిలుచుకునే 6 అధ్యాయాలను పరమాత్మ మనకు ఉంచాడు.
6 అధ్యాయాలు పూర్తయిన తర్వాత 6వ అధ్యాయంలో కొద్దిగా యోగాభ్యాసం గురించిన ప్రస్తావన చేశాడు. ప్రస్తావన చేసి దాన్ని కూడా మానసికమైనటువంటి కర్మగా మనకు పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత 7వ అధ్యాయంలో కూడా జ్ఞానం విజ్ఞాన సహితం అనే పదంతోనే ప్రారంభించి 7వ అధ్యాయంలో 2 ప్రకృతులకు ప్రకృతిగా పరమమూల ప్రకృతిగా, ప్రపంచానికి పరమమూల ప్రకృతిగా పరమాత్మను మనకు పరిచయం చేశాడు. ఆ అధ్యాయంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క లక్షణాన్ని కొద్దిగా మనకు పరిచయం చేసిన తరువాత ఆ పరమాత్మను తెలుసుకునేందుకు విధానాలను ఆ అధ్యాయంలోనే కొద్ది కొద్దిగా మనకు పరిచయం చేసిన తరువాత 7వ అధ్యాయంలో పరమాత్మ యొక్క ఉపాసనా విధానాలను కొన్నిటిని మనకు తెలియకుండానే మనకు ఎక్కించాడు. పరమాత్మను ఉపాసించేటువంటి రీతి, పరమాత్మను ఏకాగ్రంగా భావన చేసేటువంటి విధానాలను కొన్నిటిని చెప్పాడు. ఏకాగ్రంగా భావన చేసేటప్పుడు యోగాభ్యాస బలాన్ని పూర్తిగా వాడుకోమని ఉపదేశం చేశాడు. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ ఇలాంటి పదాలన్నీ వాడాడు. అలా వాడినప్పుడు మాకు అలాంటి యోగాభ్యాసం చేసేటువంటి శక్తి లేదు. యోగాభ్యాసంలో పైకి వచ్చి మా ప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాకా తీసుకువచ్చేంత యోగాభ్యాస బలం మాకు లేదు. ఇలాంటి వారికి మాకు కర్తవ్యం ఏమిటి అని మనం అడిగినప్పుడు అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అనేటువంటి శ్లోకంలో ఈ యోగాభ్యాసాలతోనూ వీటితోనూ ఏ పని లేదు, వీటితో ఏ పని అక్కర్లేదు. కేవలం నా మీదే మనస్సు ఉంచుకుని, నన్ను తప్ప ఇతర వస్తువులను కానీ ఇతర వ్యక్తులను కానీ ఎవరిని స్మరించకుండా నా మీదే ఏకాగ్రతను గనక నిలుపుకున్నట్లయితే, నిరంతరం నన్నే గనక ధ్యానిస్తూ ఉన్నట్లయితే, యోమాం స్మరతి నిత్యశః ఏ రోజు విడిచిపెట్టకుండా నన్నే ధ్యానిస్తూ ఉన్నట్లయితే తస్యాహం సులభ పార్థ అటువంటి వాడికి ఏ యోగాభ్యాస బాదరబందీ లేకుండానే నేను సులభంగా అందుతాను అనే విషయం చెప్పాడు. మరి అనన్యచేతాః పరమాత్మయందు ఆ వేరే విషయాల మీద ఆసక్తి లేనంతగా మనస్సును ఉంచటానికి ఏం చేయాలి, ఏ రకంగా పరమాత్మను ఆ రీతిలో అనన్యచేతస్సుతో కొలవాలి అనే విషయాన్ని బోధించటం కోసం ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ అధ్యాయంలోనే ప్రత్యేకించి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందేందుకు అనువైన విధానాలను మనకు చెప్పబోతున్నాడు. ఆ చెప్పబోవటంలో ప్రారంభంలో మనందరికీ ఒక ప్రధానమైన హెచ్చరిక లాంటిది చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? మొదటిది, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయంలో నేను పరమాత్మ అంటూనే ఉన్నాను. ప్రతి అధ్యాయంలోనూ ఈ విషయాన్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు. ద్వితీయాధ్యాయం నుండి ఇలాగే చెప్తున్నాను. ద్వితీయాధ్యాయంలోనూ అవినాశితు తద్విద్ధి అని ప్రారంభించాను. తృతీయాధ్యాయంలో ఏ అధ్యాయంలోనైనా సరే పరమాత్మను చెప్తూనే ఉన్నాను. చెప్తున్నప్పుడు వేరువేరుగా నేనేదో చెప్తున్నానని మీరు అనుకోకూడదు. వేరే రకంగా చెప్తున్నానే తప్ప వేరుగా చెప్పటం లేదు. అంటే ఇంకొక విషయం ఒక్కొక్క అధ్యాయంలోనో ఒక్కొక్క రకంగా చెప్తున్నాననే కారణంతో ఒక్కొక్క విషయం చెప్తున్నానే అని అనుకోకూడదు. ఇదంతుతే అదే విషయం చెప్తున్నాను, పైన కూడా అదే విషయం చెప్పబోతున్నాను. గత అధ్యాయాలలో ఏ రకమైనటువంటి పరమాత్మతత్వాన్ని చెప్పాను అదే అధ్యాయాన్ని ఏ అధ్యాయంలోనూ చెప్తున్నాను, పై అధ్యాయాలలో కూడా చెప్పబోతున్నాను. అది ఒకే విషయాన్ని చెప్తున్నాను, రకరకాలుగా చెప్తున్నాను, ఇంతే తేడా. రకరకాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే వారి వారి మానసిక స్థితి, వారి వారి యోగ్యతలను బట్టి రకరకాలుగా వారికి అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి వారి వారికి అనువైన విధానాలలో చెప్తున్నాను. గత అధ్యాయంలో పరమాత్మను గురించి చెప్పినప్పుడు ధ్యానయోగాన్ని అభ్యాసం చేయగలిగిన వారికి, ఉపాసనాకాండలో ఎంతో కొంత పరిచయం ఉండి ఉపాసనలను చేసుకోగలిగిన మానసిక స్థైర్యం ఉన్న వారికి పరమాత్మ విజ్ఞానాన్ని పొందే ఉపాయం చెప్పాను. వారికి గతులు, శుక్లకృష్ణ గతులు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇలాంటి విశేషాలు చెప్పాను. ఈ అధ్యాయంలో వాటితో సంబంధం లేకుండా ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానించుకునే వారికి, ఏకాగ్రతతో పరమాత్మను తెలుసుకోగోరే వారికి ఏ రకంగా విధానం ఉంటుంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను అంటే ఏవో రకరకాల
రీతుల్లో ఒకే విషయం చెప్తున్నావు కాబట్టి ఆ విషయానికి విలువ లేదు అని నువ్వు అనుకోవద్దు. ఇదంతుతే గుహ్యతమం, సాధారణమైన విషయం కాదు, అతి రహస్యమైన విషయం చెప్తున్నాను. అతి రహస్యమైన విషయం అంటే ఏ రకంగా అతి రహస్యమైన విషయం? మానవులు తెలుసుకోకూడని రహస్యం కాదు, తెలుసుకోకూడనిది కాదు, తెలుసుకుని తీరవలసిందే విషయం. కానీ మానవులు తెలుసుకోలేని రహస్యం, మానవులు తెలుసుకోవాలని కోరుకోని రహస్యం, మానవులకు పట్టని రహస్యం ఇది. ఎలాంటి పట్టని రహస్యం అంటే గుహ్యతమం, రహస్యాలలో కల్లా కూడా రహస్యమైనటువంటి రహస్యం ఇది. రహస్యంగా మరుగున పడిపోయి ఉన్న విషయం, అందరూ తెలుసుకుని తీరాలి, కానీ ఎవరూ తెలుసుకోకుండా మరుగున పడిపోయిన విషయం ఇది. ఇదంతుతే గుహ్యతమం, మరుగున పడిపోయింది. మరుగున పడిపోయింది కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏమిటి అని సరిగ్గా తెలియటం లేదు. కానీ ఇది తెలుసుకుంటేనే మానవ జీవితం యొక్క సార్థకత, మానవుడుగా పుట్టినందుకు ఇదే నిజమైన సార్థకత. అటువంటి గుహ్యతమమైనటువంటి విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. ప్రవక్ష్యామి, ఎట్లా చెప్తాను? బాగా చెప్తాను, వివరంగా చెప్తాను. కేవలం వక్ష్యామి కాదు, ప్రవక్ష్యామి. ఆ ప్రవక్ష్యామి అన్నప్పుడు ఇంత రహస్యమైన విషయం, ఇంత మానవులందరికీ కావలసిన విషయం ప్రతివారిని పిలిచి ఎందుకు చెప్పటం లేదు, ప్రతివారికి ఎందుకు బోధించటం లేదు అనంటే దానికి సమాధానంగా పరమాత్మ అనసూయవే అని ప్రత్యేకించి అంటున్నాడు. అసూయాది దోషాలు లేని వారికి మాత్రమే ఈ విషయం చెప్పాలి, లేదా ఈ విషయం చెప్పగలం. ఇంకా కూడా పైకి వెళితే ఈ విషయం చెప్తే అర్థమవుతుంది. అసూయాది దోషాలు ఉన్నవారికి సాక్షాత్తుగా పరమాత్మ ఎదురుకుండా నుంచుని ఉండి నేనే పరమాత్మను, నన్ను తెలుసుకోవటమే నీకు కర్తవ్యం అనే మాట చెబితే ప్రతివాడు ఇలాగే అంటాడు కదా, నన్ను తెలుసుకో, నా గురించి తెలుసుకోని అహంకారంతో ఎవరైనా మాట్లాడవచ్చు కదా, పరమాత్మే వచ్చాడని మాకు గ్యారంటీ ఏముంది అని అడుగుతారు. లేదా నీకు అహంకారం ఎక్కువైంది, అందువలన నన్నే తెలుసుకో అంటున్నావు అని ఈ రకంగా భావిస్తారు. రకరకాలుగా తప్పుగా అనుకుంటారు. నేనే పరమాత్మను వచ్చి ఉపదేశం చేస్తున్నాను, నాకు మీ మీద దయ ఉన్నది అనే మాట నా యొక్క గుణాన్ని అర్థం చేసుకోలేక, నా యొక్క గుణాలను అర్థం చేసుకోలేక ఆ గుణాల మీద అనవసరమైనటువంటి దోషారోపణ చేసుకుంటారు. దోషారోపణ చేసుకుని ఒక అహంకారి నన్ను తగిలాడు, ఆ తగిలిన అహంకారి నేనే పరమాత్మను అని నాకు ఉపదేశం చేస్తూ ఉంటాడు అని అందరికీ ప్రచారం చేస్తారు. అలాంటి ఉపదేశాల వలన చేసిన వాళ్ళకి కానీ విన్న వాళ్ళకి కానీ ఏమీ ఉపయోగం ఉండదు. దానికి ప్రధానమైన కారణం శ్రోతలలో ఉండేటువంటి అసూయాబుద్ధి. శ్రోతలు లేదా ఉపదేశాన్ని వినేవాళ్ళకి ప్రధానంగా అసూయ అనేటువంటి దోషం ఉండరాదు. అసూయ అనే దోషం గనక ఉన్నట్లయితే చెప్పేవారిలో ఉండేటువంటి గుణాల మీద దోషారోపణ చేసి ఆ దోషారోపణతో వారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినందువలన ఇంత మంచి విషయం చెప్పినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. నీకు ఆ దోషం లేదు కాబట్టి, అసూయ అనే దోషం నీకు లేదు కాబట్టి, ఇన్ని అధ్యాయాలుగా నేను ఇన్ని విషయాలను ఉపదేశం చేస్తుంటే ఏ దశలోనూ నీవు నీ వినయాన్ని తగ్గించుకోలేదు కాబట్టి, ఏ దశలోనూ నీవు చెప్పినటువంటి విషయం నాకు సరిగ్గా అర్థం కాలేదు అని అంటున్నావే తప్ప నీకు చెప్పటం చేత కాదు అనే మాట అనటం లేదు కాబట్టి, ప్రత్యేకించి నీకు అసూయ అనే గుణం ఏమాత్రం లేదు అని నాకు స్థిరంగా తెలిసిపోతోంది. అందువలన అసూయాది దోషాలు లేని నీకు చెప్పటంలో అర్థం ఉన్నది. అసూయాది దోషాలు లేని వారికి మాత్రమే ఈ రహస్యాతి రహస్యమైనటువంటి ఆత్మవిద్యను ఉపదేశం చేయాలి. దోషం ఉన్నవారికి లేదా దోషభూయిష్ఠులైనటువంటి వారికి ఇలాంటి ఆత్మవిద్యలను ఉపదేశం చేస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని ప్రత్యేకించి చెప్పడానికి అనసూయవే అని కూడా చెప్పాడు. ఇటువంటి జ్ఞానం, ఇటువంటి పరమాత్మ జ్ఞానం క్రమంగా గనక సాధించుకున్నట్లయితే, క్రమంగా గనక పరమాత్మే చెప్పబోతున్నటువంటి విధానాలలో సాధించుకున్నట్లయితే, అభ్యాసం చేసుకున్నట్లయితే విజ్ఞానం వరకు తీసుకువెళుతుంది. విజ్ఞానం అంటే పరమాత్మను కళ్ళతో చూసినంత ప్రత్యక్షంగా చూడగలగటం, అంత సాక్షాత్కారాన్ని పొందగలగటం దాకా తీసుకువెళుతుంది. అటువంటి సాక్షాత్కారానికి దారి తీసే జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ జ్ఞానం విజ్ఞాన సహితమైనటువంటి ఈ జ్ఞానానికి ఫలితం ఏమిటంటే యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. అశుభమైనటువంటి ఈ అనర్థకరమైనటువంటి అజ్ఞానం నుండి నువ్వు బయటపడతావు.
ఈ అజ్ఞానం వలన కలిగినటువంటి సంసారం నుండి బయటపడతావు. ఈ సంసారం వలన కలిగేటువంటి కష్టాల నుండి, బాధల నుండి నువ్వు పూర్తిగా బయటపడతావు. ఏ రకమైనటువంటి దుఃఖ సంస్పర్శ లేని శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతావు అని పరమాత్మ మొదటి శ్లోకంలో, ప్రతిజ్ఞా శ్లోకంలో అర్జునుడి లాంటి మనల్ని కూడా ఉద్దేశించి ఏమి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాను అనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేస్తున్నాడు. ప్రస్తావన చేయటంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలను రెండు మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, పరమాత్మ చెప్తున్నటువంటి విషయం ఒకటే. ప్రతి అధ్యాయంలోనూ వచ్చేటువంటి పరమాత్మతత్వం ఒకే రకంగా ఉంటుంది, కానీ చెప్పే విధానాలు కొద్ది కొద్దిగా మారిపోతూ ఉంటాయి అనేది ఒక విషయం. రెండవ విషయం, ఆత్మవిద్య అనేది అతి గుహ్యమైనటువంటి విషయం. ఇటువంటి గుహ్యమైన విషయం ఎవరైనా మహానుభావులు ఎవరికైనా ఉపదేశం చేయలేదు అనంటే, ఉపదేశాన్ని పొందలేకపోవటం అనేది జరిగినట్లయితే ఉపదేశం చేయించుకునేవాడికి లేదా ఆ ఉపదేశం పొందలేని వాడికి ఏదో ఒక దోషం ఉన్నట్లే. అందులో ప్రధానమైన దోషం అసూయ అనేటువంటి దోషం. ఈ అసూయ అనే దోషం ఏమాత్రం విద్యార్థులకు లేదా విద్యను కోరేవారికి, శిష్యులకు ఎవరికి ఏమాత్రం ఉండరాదు. ఎవరి మీద అసూయ ఉండరాదు, అందులోనూ గురువుల మీద అస్సలే అసూయ ఉండరాదు, కొంచెం కూడా అసూయ ఉండరాదు. అసూయ ఉన్నట్లయితే విద్య ఏమాత్రం అందదు అనే విషయాన్ని కూడా ప్రత్యేకించి చెప్తున్నాడు. రెండవ విషయాన్ని, ప్రవక్ష్యామ్యనసూయవే, అసూయ లేదు కాబట్టే నీకు చెప్తున్నాను అనటం ద్వారా అసూయ ఉంటే విద్య అందదు అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరమాత్మ మనకు గుర్తు చేస్తున్నాడు. ఎన్ని ఉదాహరణలలో, ఎన్ని ఉపాఖ్యానాలలో అసూయా దోషం వలన విద్యార్థులు సరియైన విద్యను అందుకోలేక నానా కష్టాలు పడ్డారు అనేది ఉంది అని చెప్పటం అనేది చాలా కష్టం. చాలామంది శిష్యులు గురువుల యొక్క గుణాల మీద దోషారోపణం చేసుకుని అనవసరంగా వారి గుణాలను దోషాలుగా భావించి ఆ దోషాల భావన ద్వారా, ఆ దోష భావన ద్వారా తాము నష్టపోయారు అనే సంగతి ఎంత విస్తృతంగా మనకు అందుతోందో చెప్పక్కర్లేదు. అందులో ఒక చాలా చమత్కారపూర్ణమైనటువంటి చిన్న కథ. ఒక మహర్షి గారు ఇద్దరు శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు. ఇద్దరూ చక్కగానే చదువుకుంటూ ఉండగా ఆ మహర్షి గారు పక్కన ఆశ్రమంలో ఉండేటువంటి మహర్షి గారికి అవసాన దశ సమీపించి ఉంది, ఆయన్ని చూసి వద్దాము అని ఆయన దగ్గరకు వెళ్ళారు. పక్కన మహర్షి గారి దగ్గరికి. ఆయన చాలా వృద్ధుడు, చాలా సాధన చేసుకున్నవాడు ఆయన. ఆ మహర్షి గారు, రెండో మహర్షి గారు అవసాన దశలో ఉన్నాడు. ఈ మహర్షి గారు వెళ్ళంగానే కన్నీళ్లు పెట్టుకుని నాకు వేరే కోరికలు లేవు, ఏదో నేను చేసుకున్నంత సాధన చేసుకున్నాను, జీవితం అయితే సమాప్తమైపోతోంది అని తెలిసిపోతోంది. ఒకే ఒక బెంగ మిగిలింది, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలను మంచి అయ్యల చేతిలో పెట్టి నేను ఈ శరీరాన్ని విడిచిపెడితే బాగుండేది, కానీ ఎందుకో అటువంటి పరిస్థితి నాకు ఇంతవరకు సరిపడలేదు. నీవు నాకు చిన్న సహాయం చేసి పెట్టగలిగితే, నా పిల్లలిద్దరినీ జాగ్రత్తగా మంచి యోగ్యుల చేతుల్లో నువ్వు పెట్టగలిగితే నేను ఈ మాత్రం దిగులు కూడా లేకుండా శరీరాన్ని విడిచిపెట్టుకోగలుగుతాను అన్నాడు. మహర్షి గారు దానికి ఏం అభ్యంతరం పెట్టలేదు, తప్పకుండా చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, నువ్వు మాత్రం దిగులు పడవద్దు అని ఆయనకి మాట ఇచ్చారు. రెండవ మహర్షి గారు అప్పటికప్పుడు దిగులు లేకుండా శరీరాన్ని విడిచిపెడితే ఆ తర్వాత చేయవలసినటువంటి క్రియలన్నీ చేయించి ఈ ఆడపిల్లలిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకొచ్చారు మహర్షి గారు. తీసుకొచ్చి ఆలోచిస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి ఆడపిల్లల్ని, ఎవరికిచ్చి వివాహం చేయాలి. బాధ్యత రెండింతలు బాధ్యత. కేవలం కన్న తండ్రికి ఉండేటువంటి బాధ్యత కాదు, కన్న తండ్రికి మాట ఇచ్చిన బాధ్యత. ఇట్లాంటి సందర్భంలో మనకు బాగా తెలిసిన, బాగా పరిచయం ఉన్న వాళ్ళకే ఈ పిల్లల్ని ఇవ్వాలి, ఇస్తేనే మనకు మాట ఇచ్చినందుకు మాట దక్కుతుంది అని అనుకున్నాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆయనకి తోచింది, ఎవరికో ఎందుకు, నా దగ్గరే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు కదా, వీరికే ఈ పిల్లల్ని ఇచ్చేస్తే పిల్లలు యోగ్యులు, నా మాట నిలబడుతుంది, యోగ్యులైన వారి దగ్గరకు వెళ్ళినందుకు ఆడపిల్లలు సుఖపడతారు అని అనుకున్నారు. అనుకుని విద్యార్థులు ఇద్దరిని పిలిపించి, ఇదో నేను ఇలా మాట ఇచ్చాను పక్క మహర్షి గారికి, వీరిద్దరు ఆడపిల్లలు మీరు వివాహం చేసుకోవలసింది అన్నారు. మొదటి విద్యార్థి సరే అన్నాడు, మీరు ఎలా చెప్తే అలా అన్నాడు.
రెండవ విద్యార్థి మాత్రం ఎదురు తిరిగాడు. నేను మీ దగ్గరకు వచ్చింది యోగ విద్య నేర్చుకోవటానికి, యోగ విద్య ద్వారా ఆత్మజ్ఞానం సంపాదించుకోవటానికి అని నేను వచ్చాను. ఇలా పెళ్ళిళ్ళు చేయటం, సంసారాల్లోకి దించటం అంటే మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? నేను మా ఊళ్ళోనే ఉంటే గనక మా ఊళ్ళో ఏదో ఒక సంబంధం దొరక్కపోయేదా? సంబంధం దొరికితే నేను ఆ పెళ్లి చేసుకోలేకపోయానా? పెళ్లి చేసుకోవటానికి ఇంత అడవికి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇంతకాలం ఉండవలసిన అవసరం ఏముంది అన్నాడు. గురువుగారు ఏమి కోపగించుకోలేదు. కోపగించుకోకుండా, నేను చెప్తున్న విధానం లేదా నేను అనుసరిస్తున్న విధానం నీకు పెద్దగా నచ్చినట్లేదు, నువ్వు ఈ క్షణానే ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది అన్నాడు. వెళ్ళిపోవలసింది అని వాడిని పంపించేశాడు. పంపించి మొదటి విద్యార్థికి ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు మళ్ళీ ఈ రెండో అమ్మాయి కోసం రెండో పిల్లవాడిని వెతకలేను, నువ్వే ఇద్దరినీ చేసుకో, పైన ఏం కావాలో నేను చూసుకుంటాను అన్నాడు. విద్యార్థి సరే అన్నాడు. విద్యార్థి గురువుకి ఎదురు చెప్పలేదు, ఎదురు ఆలోచించలేదు. గురువుగారు ఎలా చెప్తే ఎలా విందామని అనుకున్నాడు. ఈ రెండవ విద్యార్థి, ఆశ్రమం నుండి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థి, ఒక సమాధిలో ఉండేటువంటి మహర్షి గారిని పట్టుకున్నాడు. సమాధిలో ఉండే మహర్షి గారిని పట్టుకున్నాడు. పట్టుకుని, ఈయన సమాధిలో ఉన్నాడు కాబట్టి ఈయన యోగాభ్యాసంలో చాలా పైకి వచ్చేశాడు, ఈయన దగ్గర కనుక మనం చేరితే యోగాభ్యాసం బాగా ముందుకు వెళుతుంది, మనకు యోగ సిద్ధి వస్తుంది అని అనుకున్నాడు. ఆయన దగ్గరకు చేరి ఆయనకి మెల్లగా శుశ్రూషలు చేయడం ప్రారంభించాడు. సమాధిలో ఉన్నప్పుడు తెలియలేదు కానీ ఆ మహర్షి గారికి, ఆ సమాధిలో ఉండే మహర్షి గారికి కోపం, విపరీతమైన కోపం, భరించలేనంత కోపం. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శాపాలు ఇచ్చేటువంటి స్వభావం ఉంది ఆయనకి. ఆ విషయం మీ పిల్లవాడికి తెలియదు. తెలియక ఆయన దగ్గరకు సేవలకు చేరాడు. సేవలకు చేరి ఒకరోజు ఏదో సేవలో చిన్న లోపం జరిగినందుకు ఆయన సమాధానం ప్రశ్న వేశాడు. ఇలా ఎందుకు చేశామని కోపంగా ప్రశ్నించాడు. వీడేదో సమాధానం బెక్కబెక్కమంటూ సమాధానం చెప్పాడు. నాకు చేయవలసిన సేవలో లోపం చేసి దాన్ని నేను ప్రశ్నిస్తే బెక్కబెక్కమంటూ సమాధానం చెప్తున్నావా? నువ్వు బెక్కబెక్కమనే కప్ప అయిపోవాల్సిందే అని శపించేశాడు ఆయన. యోగాభ్యాసంలో పై ఎత్తులకు ఎదుగుదామని అనుకునేవాడు పాపం కప్ప జన్మను పొందవలసి వచ్చింది. కప్పగా పుట్టాడు. కప్పగా పుట్టి ఆ కప్ప తరువాత ఆ కప్ప జన్మలో ఏదో తినరానివి తిని పడరానివి పడి రకరకాలుగా చేసి అతను పై జన్మగా కుక్క జన్మను పొందాడు. ఈ కుక్క జన్మ పొంది అదే అడవిలో పొంది ఆ అడవిలో కుక్కగా తిరుగుతూ తనకు మొదలు పాఠం చెప్పినటువంటి గురువుగారు ఆశ్రమానికి వెళ్ళాడు. ఏదో సందర్భంలో వెళ్ళేసరికి అక్కడ గురువుగారు ఉన్నారు, మొదటి శిష్యుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక్కసారి కుక్క జన్మలో ఉన్నా సరే చూస్తాడు కదా, వాళ్ళిద్దరూ ఎవరు? భార్యలు ఇద్దరు, భర్త గారు, ముగ్గురు కూడా ఈ రెండవ శిష్యుడు యోగాభ్యాసం ఎంత చేయాలనుకున్నాడో దానికి చాలా రెట్లు పై ఎత్తు యోగాభ్యాసం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. సంసార లంపటంలో దిగిపోతారు, సంసారులైపోతారు, గృహస్థ జీవితంలో ఎటు కాకుండా పోతారు అనుకున్నటువంటి వాళ్ళు, అందులోనూ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవాడు, ఏ రకమైనటువంటి ఐహికమైన కోరికలు లేకుండా, ఇటు భర్త అటు భార్యలు ఇద్దరూ కూడా తను ఊహించిన దానికంటే కూడా పై మెట్ల యోగాభ్యాసంలో ఉన్నారు. కనీసం అది ఉంది అనేది కూడా తనకు తెలియటం లేదు. ఆ స్థాయిలో ఉన్నారని చూస్తేనే అర్థమైపోతుంది. ఈ లోపల గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చి, ఎరా కుక్క, ఏంటి పరిస్థితి అని అడిగారు. ఏమిటి పరిస్థితి ఏమిటంటారేమిటి? మీరేమో నన్ను ఇలా సగంలో బయటికి వెళ్ళిపోమన్నారు, ఆ కోపిష్ఠ ఆయన దగ్గరకు చేరాను, ఆయనేమో నన్ను ఇలా కప్పవమన్నాడు, కప్ప తర్వాత కుక్క అయ్యాను, చివరికి మీ దగ్గరకే వచ్చాను అన్నాడు. గురువుగారికి కుక్క భాష వచ్చా లేదా నాకు తెలీదు, ఇలా జరిగింది. ఆ సంఘటన తర్వాత గురువుగారు అన్నారు, ఒరే అబ్బాయి, ఈ విషయం నాకు తెలుసు, ఈ విషయం నాకు చక్కగా తెలుసు. గృహస్థ జీవితం యోగాభ్యాసానికి ఆటంకం అని నీకెవరు చెప్పారు? ఒకటి. రెండవది, గురువుగా నేను ఆజ్ఞాపించిన తర్వాత, గురువుగా నా మాట ప్రతిదీ ఆజ్ఞే, నేను ఒకసారి ఆజ్ఞాపించిన తర్వాత ఆ ఆజ్ఞను పాటించాలి అని అనుకోవాలి తప్ప, ఒకవేళ ఆజ్ఞను పాటించలేకపోతే ఏదో విధంగా నేను పాటించలేకపోతున్నానే అని ప్రార్థించుకోవాలే తప్ప నన్ను అధిక్షేపించటం అనేది నీకు సరి అయిన పనేనా? అందులోనూ నేను ఏ అభిప్రాయంతో ఈ పిల్లని పెళ్లి చేసుకోమంటున్నానో సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి యోగాభ్యాసం చేసుకుంటారు, ఇద్దరూ కలిసి తత్వజ్ఞానం కోసం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించడం కోసం ప్రయత్నం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను అని అర్థం చేసుకోలేక, మీరు నన్ను సంసార లంపటంలోకి దించుతారా
అని నా గుణాల మీద దోషారోపణ చేయటం అనేది నీకు ఎంతవరకు పనికొస్తుందిరా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావు, వెళ్ళిన వాడివి పోనీ ఆయన దగ్గరైనా సరిగ్గా ఉన్నావా? ఆయన కోపిష్ఠవాడు అని అంటున్నావు. ఇప్పుడు కోపిష్ఠవాడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఆయన నన్ను శపించాడు అని నువ్వు అంటున్నావు. ఆయన కోపిష్ఠవాడు నీకు ఎవరు చెప్పారు? సమాధి స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళకి, సమాధి స్థితిని సంపాదించుకోగలిగిన వాళ్ళకి కోపం లాంటి సాధారణమైన దోషాలు ఎందుకు ఉంటాయని అనుకున్నావు? నీకు అసలు యోగం గురించి ఏమి తెలుసు? ఆయన నిన్ను ఏ రకంగా అనుగ్రహించదలుచుకున్నాడో నీకేమర్థం తెలుసు? నీలో ఉండేటువంటి దోషాలను సాధారణ మానవ జీవితంలో పోగొట్టడం కుదరదు అనే విషయం అర్థం చేసుకుని ఆయన నిన్ను తొందరగా అనుగ్రహించడం కోసం నీకు వరుసగా 2 జన్మలను ఇచ్చేస్తే నీలో ఉండేటువంటి పాపాలు, నీలో ఉండేటువంటి దోషాలు ఇవన్నీ పోతాయి. దానితో పాటు పూర్వజన్మ సంస్కారాన్ని అలాగే ఉంచితే గనక అయ్యో నేను సాధించలేకపోయాను అనే పశ్చాత్తాపం నిన్ను బాధిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపంతోనూ ఈ రకమైనటువంటి దుఃఖంతోనూ నువ్వు శోధనకు గురి అవుతావు అనే కారణంతో కదా ఆయన నీకు ఇలా శాపంలాగా ఇచ్చాడు. ఆయన ఇచ్చింది శాపమే కాదు, ఆయన నీకు వరం ఇచ్చాడు. ఆయన నిన్ను తొందరగా పైకి తీసుకెళదామని అనుకుంటాడు. అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పటికీ. నువ్వు గురువుల మీద కానీ వారి వాక్యాల మీద కానీ దోషారోపణ చేసేవారికి ఇదే గతిరా పట్టేది, ఈ కుక్క గతే పడుతుందిరా. అలాంటి తప్పులు ఎవరూ చేయకూడదు. ఆ అసూయాగుణం అనేది పనికిరాదు. ఎప్పటికైనా నేనే నీకు గతి, ఎప్పటికైనా నేనే నీకు మార్గోపదేశం చేసేవాడిని. ఈ జన్మలోనైనా, ఈ కుక్క జన్మలోనైనా జాగ్రత్తగా ఈ అసూయాగుణాన్ని విడిచిపెట్టుకుని, అసూయాగుణాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా మళ్ళీ మనుష్య జన్మను సంపాదించుకుని నా దగ్గరకు రా. నేను నీకు సరి అయిన ఉపదేశం చేస్తాను. నా దగ్గరికే కాదు, నువ్వు కోపిష్ఠవాడు అని పేరు పెట్టిన ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళినా ఆయన నీకు మంచి ఉపదేశం చేస్తాడు. గురువులలో ప్రత్యేకించి భేదం ఉండదు. గురుతత్వం అనేది పరమాత్మతత్వంతో సమానమైనది. అందువలన నాకు కానీ ఆయనకి కానీ ఏమీ భేదమేమీ లేదు. నేను కానీ ఆయన కానీ ఎవరైనా నీకు ఉపదేశం చేస్తాము. మాకు ఇద్దరికీ కూడా నీ మీద ఏ రకమైన చెడు భావన లేదు. నువ్వు మారాలి అనే భావనే మా ఇద్దరికీ ఉన్నది అని ఆ విద్యార్థికి ఉపదేశం చేశారు. ఆ తర్వాత అతను కుక్క జన్మను పూర్తి చేసుకుని మనుష్య జన్మను పొంది తన అసూయాగుణాన్ని విడిచిపెట్టుకుని గురువులను చేరి చక్కగా గురువుల దగ్గర జ్ఞానోపదేశం పొందాడు అని మనకు ఉపాఖ్యానం తెలియజేస్తోంది. అసూయ అనేది ఎంత నికృష్టమైన జన్మకైనా దారితీస్తుంది. అందులోనూ గురువుల మీద, గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద, వేదవాక్యాల మీద, ధర్మ విషయాల మీద, మహానుభావుల మీద అసూయ అనేది ఏమాత్రం పనికిరాని విషయం. అటువంటి అసూయను ఎవరూ దగ్గరకు రానివ్వకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పటం కోసం పరమాత్మ ప్రవక్ష్యామ్యనసూయవే, అసూయా దోషం లేనివాడికే నా ఉపదేశం అందుతుంది అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనలో ఉండేటువంటి అసూయా గుణాలను కానీ, ఈర్ష్యా గుణాన్ని కానీ, మరొక గుణాన్ని కానీ, గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద అశ్రద్ధను కానీ, లేదా మరొక దుర్గుణాన్ని కానీ పూర్తిగా మనసులోంచి తొలగించి వేసుకుందాం. ఏ కారణం చేతనైనా అసలు గురువాక్యాల దాకా వెళ్లకుండా, ఏ కారణం చేతనైనా సరే మనకు హితాన్ని కలిగించే ప్రతి వాక్యాన్ని, మనకు హితాన్ని తెచ్చిపెట్టేటువంటి ప్రతి వాక్యాన్ని వినేటువంటి మంచి అలవాటును చేసుకుందాం. ఆ వాక్యం చెప్పేవారు, మనకు హితాన్ని చెప్పేవారు ఎవరైనా పర్వాలేదు, వారి మీద అసూయ ఉంచుకోవద్దు, నిర్లక్ష్యాన్ని కూడా ఉంచుకోవద్దు. మనకి హితం కోసం మాస్కులు పెట్టుకోమనో, మరొక రకంగా జాగ్రత్తగా ఉండమనో చెప్పేవారి మాటలను కూడా శ్రద్ధగా విందాం. మన హితాన్ని కోరి మనల్ని ఆత్మజ్ఞానం పొందమని చెప్పేటువంటి పరమాత్మ వాక్యాలను కూడా మనం శ్రద్ధగా పాటించి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుందాం. మన జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి ఈ ప్రయత్నంలో మనకు సహకరించమని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.